మహేంద్ర సింగ్ ధోని ఒక ఐకాన్. అత్యుత్తమ ఫినిషర్గా గుర్తింపు పొందిన ధోని 2019లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినా ఇప్పటికే ఐపీఎల్లో తన వింటేజ్ మ్యాజిక్తో అభిమానులు ఆకట్టుకుంటూనే ఉంటాడు. సిఎస్కేకి 12 బంతుల్లో 39 పరుగులు అవసరమైనప్పుడు ఎల్లో ఆర్మీ ధోని మరోసారి గేమ్ ఫినిష్ చేస్తాడని ఆశతో ఎదురుచూసింది. చివరికి ధోని మ్యాచ్ను గెలిపించలేకపోయినా తన స్టైల్లో ఫినిష్ చేయాలని ప్రయత్నించాడు. 19వ ఓవర్లో అతను ఒక 4, ఒక 6 కొట్టాడు. ఓవర్ మొదటి బంతికి 4 కొట్టిన ధోని 4వ బంతికి తన సిగ్నేచర్ ఫ్లాట్ 6 బాదాడు. మహేంద్ర సింగ్ ధోని కొట్టిన ఆ 6 మామూలు 6 కాదు, మునుపటి ఐపీఎల్లోని ధోని హిట్స్ను గుర్తు తెచ్చింది. ఇది స్లో లెంత్ బంతి, అవుట్ సైడ్ ఆఫ్. ధోని తన మాస్ స్టాండ్లోకి వెళ్లి అదిరిపోయి 6 కొట్టాడు. సిఎస్కే శిబిరంలో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ అయిన గౌహతిలో జరిగింది. అయితే ధోని బరిలో ఉన్నప్పుడు ఎక్కడైనా స్టేడియం పసుపు రంగుల్లోకి మారిపోతుంది. అభిమానులు ధోని ధోని అంటూ నినాదాలు పెడతారు. అలాగే గౌహతిలో కూడా రాజస్థాన్ ఫ్యాన్స్ కన్నా సిఎస్కే అభిమానులు ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది. అదే ఓవర్లో రవీంద్ర జడేజా కూడా ఒక 6 కొట్టాడు. దాంతో పాత జంట మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తారని అభిమానులు ఆశించారు. ధోని జడేజా మరోసారి మ్యాచ్ను తిరగరాస్తారా అనే ఉత్కంఠ పెరిగింది. అయితే రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ తన అనుభవాన్ని ఉపయోగించి చివరి ఓవర్ను అద్భుతంగా వేశాడు. ధోని లాంగ్ ఆన్ బౌండరీ వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. జామీ ఓవర్టన్ ఒక భారీ షాట్ ఆడినా అది మ్యాచ్ను గెలిపించేందుకు సరిపోలేదు. చివరికి సిఎస్కే 6 పరుగుల తేడాతో ఊడిపోయింది. కానీ ధోని తన వింటేజ్ ఫినిషింగ్ షాట్లతో అభిమానులకు మరింత నోస్టాలజియా మిగిల్చాడు. ధోని ఉన్నంత కాలం ఐపీఎల్ మ్యాజిక్ కొనసాగుతూనే ఉంటుంది. తన బ్యాటింగ్ చూసేందుకు అతను మళ్ళీ ఓ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడతాడా అని అభిమానులు ఎదురు చూస్తూనే ఉంటారు. ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఎంతగా ఉత్కంఠభరితంగా సాగిందో అభిమానులు నేరుగా అనుభవించారు. ధోనికి ఓటమి ఎదురైన ఆఖరి వరకు అందరినీ కుర్చీల అంచున ఉంచాడు.